క్రైమ్ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా బాధితులమే, ఓన్లీ బాధితులం. అంటే వాళ్ళు అనుకుంటుండొచ్చు, అంటే మీరు చిన్న చిన్న వాళ్ళు కదా, మీకేం పొజిషన్ లేదు, మిమ్మల్ని ఎట్లా ట్యాపింగ్ చేసిండ్రు అని. అంటే ఆధారాలు ఉన్నాయి, అందుకే పోలీసు వాళ్ళని మేము ఆధారాలు కూడా ఇవ్వాలని చెప్పే అంశం మీద డిఎస్పీ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దానికి సంబంధించి అందరూ ప్రజా సంఘాలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్లో ఉన్న వాళ్ళం ఉన్నాము, అదర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళం ఉన్నాము, అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చినాము. కాబట్టి దానిపైన ఈ పాలమూరులో గత 10 ఏళ్లలో మేము పోరాటం చేసాము. ఎవరెవరైతే చేసామో వాళ్ళం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బాధితులు ఉన్నాం. మమ్మల్ని అతి క్రూరత్వంగా మమ్మల్ని ఆ ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డింగ్స్ విని మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిండ్రు, మమ్మల్ని, మా మిత్రులని, మా తోటి ఉన్నటువంటి వాళ్ళని, సహకరించినటువంటి జర్నలిస్టులను ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిండ్రు అనే అంశం మీద ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ లో భాగంగా డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దీనికి సంబంధించి అంశాన్ని మేము చెప్పడం జరిగింది. విషయం మాట్లాడిండ్రు, ఆ విషయం రికార్డింగ్ విన్నారు అని అన్నాడు అని ఆయన చెప్పిండు బహిరంగంగా. కాబట్టి ఎవిడెన్స్ మీతోనే ఉంది, మాతోనే కాదు. ఎవిడెన్స్ మీడియా దగ్గరనే ఉంది. మొన్న కాలంలోనే పెద్ద మనుషులు మాట్లాడిండ్రు, రాజ్యాంగబద్ధమైన పదవులు పనిచేసినట్టు వాళ్ళే మాట్లాడిండ్రు. సో అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం జరగబోయింది, ఎట్లా ఎవరెవరిని ఎట్లా ఇబ్బందులు పెట్టిండ్రు అనేది మొత్తం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక హక్కులని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ ఈరోజు మా స్వేచ్ఛని హరించే విధంగా మా యొక్క వ్యక్తిగత విషయాలని, మా వ్యక్తిగత ఫోన్ సంభాషణల్ని రికార్డింగ్ చేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లో భద్రపరచుకొని మాకు సంబంధించిన, మా మిత్రులకు సంబంధించిన, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మా రాజకీయాల అపోనెంట్స్కి వాళ్ళకి వినిపిస్తూ మా మీద, మా పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఓ కుట్రా కోణంతోన ఇక్కడ ఒక డివైస్లను పెట్టి ఇక్కడ రికార్డ్ చేసినట్లు అనుమానాలని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో ఆ మధ్యలో స్వయంగా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడ పనిచేసిండో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం. కాబట్టి ఈరోజు, గతంలో కూడా మేము ఒక సంవత్సరం రోజులుగా మేము ఆ డేటాలను అన్నింటిని కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే ప్రకటించుకోవడం, అక్కడ ఉన్నటువంటి సాక్షులు వాళ్ళు చెప్పుకోవడము. సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే ఆ రోజు జరిగినటువంటి క్రమంలో మేము అన్నిటి కూడా నెమరేసుకొని అందరం కూడా తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను, మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు, అది ఏ హక్కుతోనే చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము. ఈరోజు మేము పోలీస్ వాళ్ళని మేము డిమాండ్ చేసినాం, మాకు న్యాయం చేయండి. ఈ న్యాయమైనటువంటి ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో, టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి, ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి. ఒక సాధారణమైనటువంటి పౌరులని, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది. ఎవరిని రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి, లేకుంటే ఈ దేశానికి, రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, వీళ్ళ నుండి ప్రమాదం ఉంది, రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.